నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సమాచార కమిషనర్ల నియామకంలో ప్రభుత్వానికి చుక్కెదురైంది. 4 కమిషనర్ల నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. 6 వారాల్లో కొత్త నియామకాలు చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు సమాచార హక్కు కమిషనర్లుగా ఆ 4 ఎంపిక చేసిన తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నియామకాలు సహచట్టం స్ఫూర్తికి విరుద్ధంగా జరిగాయంటూ పౌర సంఘాలు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశాయి. సమాచార హక్కు కమిషనర్లుగా నియామకాన్ని హైకోర్టు తప్పుపడడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో కమిషనర్ల నియామకంపై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ కటారి శ్రీనివాసరావు గారు, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వి లక్ష్మణ్ రెడ్డి గారు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం సునీల్ కుమార్ గారు, సామాజిక కార్యకర్త. ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయాలన్నా, అవినీతికి అడ్డుకట్ట పడాలన్నా, ప్రభుత్వ శాఖలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలన్నా సమాచార పారదర్శకత చాలా ముఖ్యం. సమాచార హక్కు చట్టం పీఠిక. నలుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టయింది. 6 వారాల్లో కొత్త నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. న్యాయశాస్త్రంలో అనుభవం ఉన్నవారినే సమాచార హక్కు కమిషనర్లుగా నియమించాలని ఆ మధ్య సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని సైతం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, ఫోరం ఫర్ రూల్ ఆఫ్ లా ఈ 2 సంస్థలు దాఖలు చేసిన వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఇంత జరిగినా తన వాదాన్ని సమర్థించుకోవాలన్న ఆలోచనలోనే కిరణ్ సర్కార్ ఉన్నట్టు సమాచారం. అసలు ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోవడమే కాక ఏ రాజకీయ పార్టీలోనూ సంబంధం లేనివారే ప్రాథమికంగా ఈ నియామకాలకు అర్హులని సహచట్టంలోని సెక్షన్ 15(6) నిర్దేశిస్తోంది. న్యాయశాస్త్రం చదివిన వారైతే మరీ మంచిది. అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. పత్రికా రంగం, సామాజిక సేవలో ఉన్నవారు ఈ పదవులకు అర్హులే. పరిపాలన నిర్వహణలలో విశేషానుభవంతో ప్రజాజీవనంలో మమేకమైన వారిని నియమించాలని కూడా సహచట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ ఈ 4 తాంతియా కుమారి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఇంతియాజ్ అహ్మద్ అయితే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అదే ఎన్నికల్లో నూజివేడు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం తరఫున విజయ నిర్మల పరాజయం పాలయ్యారు. ఇక వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పైగా వీరు 4 పాలక పార్టీకి వీర విధేయులు అంటూ ఆయా ప్రాంతాల మంత్రులు సిఫారసు లేఖలు రాయడం వింతల్లో వింతయింది. మొత్తానికి సహచట్టం స్ఫూర్తికి విరుద్ధంగా ఆ సంస్థ కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ఆశ్రితులను నియమించడాన్ని హైకోర్టు తాజాగా తిరగదోడడం సంచలనమైంది. పద్మనాభరెడ్డి గారు, 4 సమాచార హక్కు కమిషనర్ల విషయంలో మొదటి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించి వారిని నియమించింది. మరి ఇప్పుడు హైకోర్టు కూడా ఆ 4 నియామకాన్ని కొట్టివేసింది. మరి ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి అనుగుణంగా ఈ కమిషనర్ల నియామకం ఎందుకని జరగట్లేదంటారు? కమిషనర్ల నియామకానికి చట్టంలో ఒక పద్ధతి పెట్టినారు. దానికి కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ అంటూ పెట్టడం జరిగింది. తర్వాత ఎంపిక ఎలా జరగాలన్నది కూడా పెట్టినారు. అయితే మొన్న ఏదైతే ఇక్కడ జరిగిందో 8 మంది సెలక్షన్ చేసి కమిటీ గవర్నర్కి పంపినారు. అయితే ఆ సెలక్షన్ అప్పుడే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తన అభ్యంతరాలు తెలిపినాడు. గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి చాలామంది గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇది తప్పు ఉంది, ఇలా జరిగిందని చెప్పడం జరిగింది. గవర్నర్ దానికి ఒప్పుకొని ఆ 4 ఎవరైతే రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళను తీసేస్తూ మిగిలిన 4 అపాయింట్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చినారు. తర్వాత కొన్ని దినాల తర్వాత వీళ్ళు ప్రభుత్వము మళ్ళీ కమిటీ కూర్చున్నటానికి చూయించినారు. ఏమనంటే 2 కూర్చున్నారు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి ఇంటిమేషన్ కేవలం కొన్ని గంటల మొదలై ఇచ్చినారు. ఆయన రాలేకపోయినాడు. ఎప్పుడైతే ఆయన మొదటిసారి అబ్జెక్షన్ తెలిపినప్పుడు రెండోసారి ఆయనను కూర్చోబెట్టుకొని 3 కూర్చొని ఆయన లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసుకుంటూ లిస్ట్ పంపుంటే బాగుండేది. కొంచెం మొండిగా వ్యవహరించినట్టుగా అనిపించింది నాకు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గవర్నర్కి పంపినారు. ఇక రెండోసారి పంపినారు కాబట్టి గవర్నర్ దానికి ఓకే అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ పరిస్థితులలో సమాచార హక్కు చట్టంను కొరకు ప్రయత్నం చేసే కార్యకర్తలు అందరూ, సివిల్స్ అందరికీ బాధ కలిగింది. ఇదేంటి ఇలా రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారని దాంట్లో నుంచి కొద్దిమంది పిల్లేయడం జరిగింది. దాంట్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నేను, అట్లాగే చలికాన్ రావు గారు, పద్మనాభయ్య గారు మేము పిలేసినాం. దాంట్లో కంటెంట్స్ ఏమన్నామంటే మనం ఈ సెలక్షన్ అనేది పారదర్శకతగా జరగలేదు, ఎటువంటి పబ్లిక్ నోటీస్ ఇవ్వలేదు, అలాగే సంబంధిత అధికారులు ఒక లిస్టు తయారు చేసి కమిటీ ముందు పెట్టలేదు, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చెప్తూ మా అఫిడవిట్లో చెప్పింది ఏంటంటే ఆ మధ్యలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది నమిత్ శర్మ కేసు లోపల. దాంట్లో చట్టంనే మార్పు చేయాలని ఆయన అడిగినాడు. ఎన్జిఓ అడిగితే వాళ్ళు చట్టాన్ని మార్పు చేయడానికి లేదు కానీ అని కొన్ని సవరణలు ఇచ్చినారు. ఆ సవరణలు ఇస్తూ క్లియర్గా ఒక 5 పాయింట్స్ చెప్పినారు.
పారదర్శకత ఉండాలి, అంటే అప్లికేషన్స్ కాల్ చేయాలి. రెండోది ఏంటంటే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఎవరెవరు ఉంటారు దాంట్ లోపల, అది కూడా ఎక్కడ ఏం చెప్పలేదు. మూడోది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోపల పొలిటికల్ రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదన్న దాన్ని అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పలే. నిష్ణాతులు ఉండాలా, ఇవన్నీ చట్టంలో ఉన్నాయి, దానికి కొద్ది క్వాలిఫికేషన్స్ ఉండాలా, ఈ మాటని అన్నారు. కానీ సంబంధాల విషయంలో అది కొంచెం మంది అక్కడ గ్యాప్ ఉంది. సో దాని మీద కూడా మేము పిటిషన్లో పేర్కొనడం జరిగింది. వాళ్ళు కౌంటర్ వేసినారు. కౌంటర్లో మేము ఇంతకు మొదలు రాజకీయాల్లో పాల్గొన్నాం కానీ మళ్ళీ ఇప్పుడు ముందు పాల్గొన్నామని అన్నారు. కానీ దాన్ని హైకోర్టు ఒప్పుకోలేదు. వాళ్ళు క్లియర్గా చూపించలేదన్నమాట. ఏంటంటే మేము తదుపరి మా సంబంధాలు రాజకీయాలతో ఉండబోవు అన్నది వాళ్ళు క్లారిటీ చెప్పలేదు. కాబట్టి ఈ యొక్క ఎంపిక చెల్లనేరదని హైకోర్టు నిన్న జడ్జిమెంట్ ఇచ్చింది. బిల్లు వేసిన వ్యక్తిగా మీ స్పందన ఏంటి? మేము స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా ఇది ఒక ట్రెండ్ సెటర్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో. ఇంతకు మొదలు మద్రాసులో కూడా ఒకసారి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేకుంటే అది చెల్లదని చెప్పినారు. అట్లీస్ట్ అదైనా దృష్టిలో పెట్టుకునేది మన ప్రభుత్వం. నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒక మంచి స్పందన. ఇది ఒక సమాచార హక్కు చట్టంకే కాదు, మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థలు మంచి వ్యవస్థలను బస్టు పట్టించినారు. ఉదాహరణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాంట్లో అనామకులు కరప్టెడ్ పీపుల్ అంతా లింపేసినారు. దాంతో ప్రజలకు యూత్కు నమ్మిక పోయింది. ఇప్పుడు దీని మీద ప్రభుత్వము భేషజాలకు పోకుండా ఇక్కడితో దీన్ని ఆపేసేసి మళ్ళీ కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా రిక్రూట్మెంట్ చేసినట్టయితే బాగుంటుంది. శ్రీనివాసరావు గారు, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్నే సమాచార హక్కు కమిషనర్లుగా నియమించాలని సమాచార హక్కు చట్టంలో స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఎందుకని పట్టించుకోవడం లేదంటారు? ఒకటేంటంటే అసలు మొత్తం సమాజంలో సమాచార హక్కు చట్టం మీద వచ్చినంత అవేర్నెస్ కానీ రావాల్సినంత రాలేదు, అది వేరే విషయం. కానీ పౌర సమాజం కానీ మిగతా వాళ్ళు కానీ పెద్ద ఎత్తున, ముఖ్యంగా ఒక దశాబ్దం నుంచి మనకి 2005లో ఈ చట్టం వస్తే ఈ 8 ఏళ్ల నుంచి చాలా గట్టిగా ప్రజలు, పౌర సమాజం చాలా ఇది ఒక మంచి చట్టం, ప్రజలకు అవినీతి జరగకుండా కొంత మనం అడ్డుకోవచ్చని చాలా హోప్స్ పెట్టుకొని దాని మీద పర్మనెంట్గా 8-10 ఏళ్ల నుంచి కంటిన్యూగా సమాచార హక్కు చట్టం కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళు రాష్ట్రం అంతా ఉన్నారు, దేశం అంతా ఉన్నారు. అలాంటి చట్టానికి ఆ చట్టాన్ని అమలు చేయాల్సింది ఎవరండి? స్పిరిట్ ఆఫ్ ద యాక్ట్ ఎక్కడ ఉంటుంది? మీకు ఆ టాప్ లెవెల్లో ఎవరైతే ఉంటారో కమిషనర్స్, వాళ్ళని బట్టి చట్టం ఇంప్లిమెంటేషన్, వాళ్ళు ఎన్ఫోర్స్ చేసే దాన్ని బట్టి అది పనిచేసే తీరు ఉంటుంది. ఏ చట్టమైనా సరే చట్టాన్ని కాగితంగా కాకుండా మీరు దాన్ని ఎలా అమలు చేస్తున్నారు అన్న దాన్ని బట్టి చట్టం యొక్క ఇది బయటపడుతుంది, ఉపయోగం. కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఇలాంటి టీం పనికిరాదు. చట్టంలో రాసుకుంది అందుకే అక్షరాక్షరం లోక్సత్తా కార్యాలయంలో డ్రాఫ్ట్ అయిన చట్టం అది. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్లకి, అన్ని రాష్ట్రాలకు వర్తించేలాగా వచ్చినటువంటి ఏకకాలంలో వచ్చినటువంటి చట్టం. రాజకీయంగా అది ఒక రీహాబిలిటేషన్ సెంటర్ అయినట్టుగా అయితే ఈ పద్ధతి పనికిరాదు. చట్టం యొక్క స్ఫూర్తి రాజకీయాలకు అతీతంగా ఇవాళ సమాజంలో ఈ 10 ఏళ్ల నుంచి దీని మీద పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కుప్పలుగా ఉన్నారు. అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు, రిటైర్డ్ అధికారులు, వాళ్ళు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా. ఇంకోటి కూడా ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్రభుత్వానికి ఇది ఒక మొట్టికాయ. వాస్తవం మనం గమనించాల్సింది, గవర్నరు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఆయన తిప్పి పంపిన తర్వాత కూడా రియలైజ్ కాకుండా, తప్పు సరి చేసుకునే ప్రయత్నం చేయకుండా మొండిగా వ్యవహరించడం వల్ల వచ్చినటువంటి పొరపాటు. అయితే సమాచార హక్కు చట్టం సెక్షన్ 15లో 6వ నిబంధన ప్రకారం రాజకీయ పునరావాసంగా ఈ సమాచార హక్కు చట్టం ఉండకూడదు, కమిషనర్ల నియామకం కూడా చాలా నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి ఆ సమాచార హక్కు చట్టం చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడాన్ని ఎట్లా చూడాలంటారు? నేను ఇదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ ఒక్క సందర్భంలోనే జరిగిందని కదా, వారు చెప్పారు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కావచ్చు, వేరే రకరకాల పొజిషన్స్. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటున్నాం లోక్ అదాలత్లు, లేకపోతే లోకాయుక్తులు కానీ, లేకపోతే ఇవి హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఇలాంటి నియామకాలు కూడా కొంత ఏదో ఒక అఫిలియేషన్ తోటి జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో రాజకీయాన్ని, వ్యవస్థల్ని రెండింటినీ కలగలపకుండా, రాజకీయ పార్టీలను మీ పార్టీల నుంచి సీట్లు ఇచ్చుకోండి, ఎమ్మెల్యేలు ఎంపీలు చేసుకోండి, కీలకమైన బాధ్యతల్లో పౌర సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే చోట మీరు పార్టీలు పెట్టొద్దనేది లోక్సత్తా విజ్ఞప్తి. లక్ష్మణరెడ్డి గారు, అటు సమాచార హక్కు చట్టంలో స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి, ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం తనకు అనుకూలమైన వారికే ఈ సమాచార హక్కు కమిషనర్లుగా నియమిస్తోంది. మరి ఈ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వ ఆంతర్యాన్ని ఏ కోణంలో చూడాలంటారు? అంటే గత 2-3 దశాబ్దాల నుంచి అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చిన పార్టీలు తమకి అనుకూలంగా ఉన్న మేధావుల్ని, అనుకూలంగా ఉన్న రిటైర్డ్ ఆఫీసర్స్ని, అనుకూలంగా ఉన్న ఇతర వ్యక్తుల్ని ఆయా స్థానాల్లో చూపించాలి అనే భావం గణనీయంగా పెరుగుతూ ఉంది. ఒకనాడు నిష్ణాతులంటే ఆయా రంగంలో చాలా పరిపక్వత పొందిన వాళ్ళని నిష్ణాతులుగా భావించేవాళ్ళు. ఈ విషయంలోనే ముఖ్యమంత్రి నన్ను కలిసినప్పుడు ఆమె ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ ఎక్స్పర్టు, ఆయన లాయర్గా ఉన్నాడు కాబట్టి లీగల్లో ఎక్స్పర్టైజ్ ఉంది, ఇలా చెప్తా వచ్చాడు. ఆయన ఒక రిటైర్డ్ జడ్జి
కాబట్టి వారికి జ్యుడిషియల్లో ఎక్స్పర్టైజ్ ఉంది. అంటే వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఎక్స్పర్టైజ్ అంటే ఆ రంగంలో పూర్తి అనుభవం ఉంది, చాలా ప్రావీణ్యత ఉండి ఆ పేరు చెప్పంగానే అతను ఆ రంగంలో చాలా ప్రధానమైన వ్యక్తి అనే ప్రజలు గుర్తించే వ్యక్తుల్ని ఎంపిక చేయాలని. సో అలా చేయకుండా ఆ నిబంధనలు ఉపయోగించుకొని దాంట్లో కనీస డిగ్రీ ఉంటే చాలు నిష్ణాతుల కింద లెక్కేసి తీసుకున్నారు. మేము ఆ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఈ విషయం అడిగితే రాజకీయాలకు అంతకుముందు ఉండొచ్చండి, మేము అపాయింట్ చేసిన రోజు నుంచి రాజకీయాలతో సంబంధం లేకుండా సరిపోతుంది, నేను అలా భావిస్తున్నానని చెప్పి అంటున్నాను. సో అలా భావిస్తే ఆ చట్ట స్ఫూర్తి ఉండదు. అందువలన ప్రజలు తీర్పిచ్చారు. ఆనాడు పౌర సంస్థలన్నీ కలిసి రాష్ట్రం అంతా ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. అంటే రాజకీయ నేపథ్యం ఉన్న వారిని సమాచార కమిషనర్గా నియమించవచ్చా నియమించకూడదని 97% మంది నియమించకూడదని చెప్పారు. ఆ తీర్పు చూసినా కనీసం మార్పు రాలేదు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు అటు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇది కనువిప్పగలగాలి. భవిష్యత్తులో ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థల్లో ఇలాంటి వాళ్ళని చూపించకూడదు అనే భావం తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను. దయచేసి చీఫ్ మినిస్టర్ గారు ఏం కోరుకుంటున్నారంటే కనీసం ఈ విషయంలో సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్లకుండా, తను వెళ్ళకపోకుండా కానీ ఈ నలుగురిని పంపకుండా కానీ వాళ్ళని వెంటనే రద్దు చేసి ఈ 6 వారాల లోపల మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం పేపర్లో యాడ్ ఇవ్వటం కానీ, ఆ తర్వాత స్క్రూటినీ చేయటం కానీ, ముగ్గురు కూర్చోవడం కానీ, నిష్ణాతులను ఎంపిక చేయటం కానీ ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగితే మంచిదని భావిస్తున్నాను. సునీల్ గారు, అసలు సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి, ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటంటారు? ఈ విషయానికి వచ్చినట్లయితే నిబంధనలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఎవరిని సమాచార హక్కు కమిషన్గా నియమించాలనేది క్లియర్గా ఉంది. దాంట్లో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను నియమించకూడదు అనే ప్రయోజనం చాలా క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే మనం రూల్ ఆఫ్ లా సొసైటీలో బ్రతుకుతూ ఉంటాం, అంటే చట్టబద్ధ పరిపాలనలో బ్రతుకుతూ ఉంటాం. కానీ ఆ చట్టాలని ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి, చట్టాలు చేసుకున్న ప్రభుత్వాలకు వర్తించవు అనే ఒక యాటిట్యూడ్ కనపడుతుంటుంది. ఆ చట్టంలో ఒక నిబంధన పెట్టారు, ప్రభుత్వం కమిషన్లు నియమించినప్పుడు పలానా నిబంధన ప్రకారమే నియమించాలని. అది ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ యొక్క చట్టంలో కాదు, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ చట్టాలని ప్రభుత్వాలు తనకు అన్వయించుకోవడం లేదు, తను వాటిని పాటించట్లేదు, అక్కడ సమస్య వస్తుంది. ఇది ఒక సందర్భంలోనే కాకుండా రెండోది, మీరు ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని మీరు చూసినట్లయితే ఒకప్పుడు ఏవైతే ఆదేశిక సూత్రాలుగా ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు చొరవ వల్ల, మిగతా హైకోర్టులో చొరవ వల్ల అవన్నీ ప్రాథమిక హక్కులుగా మారుతూ వచ్చాయి. అది జీవించే హక్కు కావచ్చు, ఉపాధి హక్కు కావచ్చు, ఇల్లు హక్కు కావచ్చు, ఇవన్నీ రకరకాల హక్కులన్నింటినీ కూడా ఆ హక్కుల ఆహార భద్రత కావచ్చు, ఇటీవల వచ్చిన అందులో సమాచారం కూడా అలాంటిదే. అవన్నీ ఒకప్పుడు ఆదేశిక సూత్రాలు, తర్వాత ప్రాథమిక హక్కులైన కోర్టుల చొరవ వల్ల ఆ ప్రాథమిక హక్కులైన ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో చట్టరూపం చేస్తున్నాయి. అంటే ఇప్పుడిప్పుడు ఆ ఫలాలు ప్రజలకు అందే ఏర్పాటు జరుగుతుంది. అలాంటి సందర్భంలో చట్టాన్ని ఇంకా చాలా ట్రూ స్పిరిట్ తోటి, కమిట్మెంట్ తోటి అమలు చేయాల్సిన సందర్భం ఇది. ఇప్పుడు మొదటి పెట్టిన రోజులు ఇలాంటి సందర్భంలోనే ఎవరైతే చట్టం అమలు చేయాలో, ఎవరైతే సమాచారం ఇవ్వాలేదో అలాంటి వాళ్ళని కూడా మనం ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నియమించాల్సిన అవసరం ఉంది. రెండు కారణాలు ఉంటాయి. ఒకటి రాజకీయ కారణాలు, వాళ్ళకి వెసులుబాటు కల్పించిన ఒకటి. రెండోది చట్టాన్ని డైల్యూట్ చేయటం. ఒక పక్కన రాజకీయ పునరావాసం కల్పించాలి, రెండోది ఏంటంటే చట్టాలను కూడా డైల్యూట్ చేయాలి. మీరు ఇటీవల చూస్తూ వస్తున్నారు, మరీ ముఖ్యంగా సమాచార హక్కు చట్టం సంబంధించి ప్రతి పౌరుడు ఆ చట్టాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పౌర సమాజం వైపున పనిచేసే వ్యక్తులందరూ కూడా ఈ చట్టాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు. చివరికి అల్టిమేట్గా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే తేల్చేయాల్సిన పై అధికారులు వీళ్ళే సరైన దృక్పథం లేనప్పుడు, వీళ్ళకే కమిట్మెంట్ లేనప్పుడు చట్టం పూర్తిగా నీరుగారిపోతుంది. అయితే 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం నుంచి అనేక రకాల సవాళ్లు ఎదురుతున్నాయి. ప్రభుత్వ ధోరణి ఎట్లా చూడాలి? రైట్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా పబ్లిక్ డిమాండ్ వల్ల వచ్చిన చట్టం. ఇలాంటి చట్టాలన్నీ కూడా ప్రభుత్వం ఒక పక్కన మేము చట్టం తెస్తున్నాం ఎందుకు చెప్తుంది అంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినట్టుగా కనపడాలి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంటాయి. రెండోది ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి దాన్ని నీరుగాచే ప్రయత్నం ఈ రెండు వైపులా కనపడుతుంది. ఈ రోజు జరిగిన అంశం ఏదైతే చూసామో ఇన్ఫర్మేషన్ కమిటీ తప్పకుండా ఆ ట్రెండ్లో భాగం కనపడుతుంది. ఒక మంచి ఇప్పుడు జరిగిన మంచి ఏంటంటే ఏదైతే కోర్టుల చొరవ వల్ల ఇవన్నీ చట్టాలు వస్తున్నాయో అదే కోర్టులు మళ్ళీ ఈ చట్టాలను రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఒక్క చట్టంలో కాకుండా మిగతా చోట్ల కనుక కోర్టులు ఇలాంటి చొరవ తీసుకుంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది. సహ కమిషనర్ల ఎంపిక తతంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసింది. అసలు ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తొలి నుంచి తాబట్టిన కుందేటికి 3 కాళ్లు చందంగానే వ్యవహరించారు. గత ఏడాది జనవరి 31న సహచట్టం రాష్ట్ర కమిషనర్లుగా 8 మందిని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేసి గవర్నర్కు పంపింది. పాలక పార్టీ నేతలను ఎంపిక చేశారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. పలువురు మేధావులు, సహకార్యకర్తలు గవర్నర్ను కలిసి గట్టిగానే ఫిర్యాదు చేశారు. విపక్ష నేత చంద్రబాబు సైతం తన అసమ్మతిని లేఖ
ద్వారా గవర్నర్కు తెలియజేశారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చించి ఆ 8 మందిలో 4 ఆమోదించారు. రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్న మిగిలిన 4 తిరస్కరించారు. అయితే ఆ 4 పేర్లనే తిరిగి ఎంపిక కమిటీలో ఆమోదింపచేయడం ద్వారా ముఖ్యమంత్రి తిరుగులేని రాజకీయ ధోరణి ప్రదర్శించారు. కీలక సభ్యుడైన విపక్ష నేత చంద్రబాబు హాజరు కాకుండానే ఆ ప్రక్రియ ముగిసింది. నిజానికి ముఖ్యమంత్రి, మరో మంత్రి, విపక్ష నేతలతో ఏర్పాటయ్యే ఎంపిక కమిటీయే సమాచార కమిషనర్లను నియమించాలని చట్టం పేర్కొంది. కాగా మెజారిటీ వంకన పాలకపక్షం పెత్తనమే సాగుతోంది. అయితే కాంగ్రెస్ నాయకులైన ఆ 4 ఎలాగైనా రాజకీయ పునరావాసం కల్పించాలన్న ముఖ్యమంత్రి మొండి నిర్ణయం చివరికిలా బెడిసి కొట్టింది. అసలు 8 ఏళ్ల కిందట అమల్లోకి వచ్చిన సహచట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తొలి నుంచి వ్యూహాలు పన్నుతోంది. ఫైల్ నోటింగ్లను మినహాయించడంతో పాటు అనేక అంశాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించడం పరిపాటిగా సాగింది. ప్రజలకు సకాలంలో సమాచారం ఇవ్వని ప్రజా సమాచార అధికారులను కాపాడేలా ఆ మధ్య ఆదేశాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా చట్టాన్ని నిర్వీర్యం చేస్తోంది. పద్మారెడ్డి గారు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న కర్తవ్యం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించినట్టయితే ఇంకా దాంట్లో ప్రాబ్లం లేదు. స్ట్రైట్ అవే ఓ నోటిఫికేషన్ ఇవ్వడము, ఆ కన్సర్న్ డిపార్ట్మెంటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా 5 గైడ్లైన్స్ ఇచ్చినారు. ఏంటంటే సెంట్రల్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి, స్టేట్లో అయితే సంబంధిత శాఖ ప్రొఫార్మా పెట్టి అప్లికేషన్స్ తీసుకొని దాన్ని ఒక చీఫ్ సెక్రటరీ లెవెల్లో స్క్రూటినీ చేయాలి. దానికి ఒక 100 కొద్ది అప్లికేషన్స్ వస్తే దాని 1:10లో ఒక 40 మందో లేదా 1:6లో ఒక 24 మంది పేర్లను వాళ్ళు అంత జాగ్రత్తగా చూసి వాళ్ళ బయోడేటా పెట్టి కమిటీ ముందు ఉంచాలి. 3 కూర్చొని ఒక మంచి వాతావరణంలో చర్చ చేసి యునానమస్గా ఇచ్చేస్తే బాగుంటుంది. లేనట్టయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సుప్రీంకోర్టు చెప్పింది 3 months మొదలు ఈ ప్రాసెస్ స్టార్ట్ కావాలని. చట్టాన్ని ఉల్లంఘించడము, చట్టాన్ని తన కోసమని తనకు అడ్వాంటేజ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. పేషేజాలకు పోకుండా ఇమీడియట్గా సుప్రీంకోర్టులో పోయి అప్పీలు, అక్కడ బై ఛాన్స్ ఒక స్టే దొరికింది అనుకోండి, ఇలాగే ఉంటుంది. ప్రజలకు నమ్మకే పోతుంది. మేము కేసు వేసినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి దురుద్దేశం లేదు, ఓన్లీ ప్రొసీజర్ ఫాలో కాలేదన్నదే మా యొక్క మెయిన్ పాయింట్. ప్రభుత్వం ఇంతటితో దీన్ని ఆపేసేసి ఇమీడియట్గా హైకోర్టు చెప్పిన విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. శ్రీనివాసరావు గారు, సమాచారం పారదర్శకత ఉండాలని చెప్పి సమాచార హక్కు చట్టం పీఠికలోనే స్పష్టంగా ఉంది. సమాచార హక్కు చట్టానికే నిర్వీర్యం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకని ఈ వైఖరి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళకి రాజకీయ కోణం ఉంటుంది కాబట్టి అది లేకుండా చేస్తే ప్రజలకి అందరికీ ఎక్కువ న్యాయం జరుగుతుంది, ఇంపార్షియల్గా న్యాయం జరుగుతున్న ఉద్దేశం. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జి గారిని తీసుకొచ్చి రాజకీయ పార్టీ వాళ్ళు పెడతాం అనుకోండి, జనం యాక్సెప్ట్ చేస్తారా? ప్రజలకి ఆ వ్యవస్థ మీద నమ్మకం కలగటం అనేది అత్యంత కీలకం. కాబట్టి ప్రభుత్వాల ప్రధానమైన బాధ్యత ఏంటంటే వ్యవస్థల పట్ల ప్రజలకి నమ్మకాన్ని పెంచడం అత్యంత కీలకం. దానికి నష్టం చేసేటువంటి చర్య ఇది. ఎందుకు చేస్తున్న దాని అర్థం ఇది. ఇవాళ మీరు ఏ సమాచార హక్కు కమిషన్ అడిగిన 190% వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు వచ్చే కంప్లైంట్లో 190% వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటే వస్తాయి. అవి రాకుండా ఏర్పాట్లు చేసుకోండి. నిజాయితీగా వచ్చే కంప్లైంట్ మీరు దానికి పరిష్కారం చేయండి, తప్పు దోషులను శిక్షించండి. ఇవేవీ చేయకుండా చట్టం కేవలం పేపర్ మీద ఉంది, మేము చెప్పుకోవడానికి సమాచార హక్కు చట్టం మీరు రాసుకున్న 20లో సమాచార హక్కు చట్టం మా వల్ల వచ్చింది, మేము ప్రజలకి ఒక విజిల్ బ్లోవర్ లాంటి చట్టాన్ని ఇచ్చామని చెప్పే ప్రయత్నమే తప్ప ఎక్కడ ఆ స్పిరిట్ కనపడలేదు. అనేక సందర్భాల్లో చెప్పాను. ఒక ఇన్ఫర్మేషన్ కమిషనరీలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 3000 మంది విద్యార్థులు ఉన్న దగ్గర ఆయన ఎంతమందికి సమాచార హక్కు చట్టం ఉందని తెలిస్తే అడిగితే ఈ మధ్య కాలంలో 4-5 చేతులు ఎత్తారు. అంటే చట్టానికి ప్రచారం లేదు, బలమైన చట్టాన్ని సక్రమంగా అమలు చేసే ఉద్దేశం లేదు, నియామకాల్లో అవకతవకలు, ఇవన్నీ ఏంటంటే చట్టం కేవలం పేపర్ మీద ఉండాలి, మన అల్బరాలో భద్రంగా ఉందని చెప్పుకోవాలి. దీని నుంచి బయటపడే ఉద్దేశం లేదు కాబట్టి ఇలాంటి ప్రయత్నం జరుగుతా ఉంది. లక్ష్మణరెడ్డి గారు, సమాచార హక్కు కమిషనర్లుగా న్యాయమూర్తులు నియమించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం 1 సంవత్సరం క్రితం తీర్పు వెలువరించింది. దాన్ని పునఃసమీక్షించి రాజకీయ నేతలను కూడా నియమించవచ్చని ఒక భిన్నగలం వినిపించింది. మరి ఈ తీర్పు ఆంతర్యం ఏమిటి? ఈ తీర్పుని ఏ కోణంలో చూడాలి? పూర్తిగా న్యాయమూర్తుల్ని రిటైర్డ్ వాళ్ళని ఎంపీ చేయాలి, వాళ్ళని ఇవ్వాలని చెప్పడం. ఇప్పటికే సమాచార కమిషన్ కార్యాలయం అంతా వృద్ధాశ్రమంగా మారిపోయింది. వాళ్ళు 60 సంవత్సరాల లోపల నియమించాలంటే వీళ్ళు 62, 63, 64 వాళ్ళని నియమించి, అంటే అర్థం 35 ఏళ్ళు 40 ఏళ్ళని నియమించకూడదని కాదు. కానీ చాలా చోట్ల అనేక రాష్ట్రాల్లో కూడా కేంద్రంలో కూడా అది దాని యావరేజ్ వయసు 62, 63 సంవత్సరాలు ఉంటా ఉంది. ఇప్పుడు రిటైర్డ్ జడ్జెస్కి మాత్రమే ఈ పునరావాస కేంద్రంగా చూడాలని ఆ దృష్టితో న్యాయస్థానం తీర్పుకోవడం కూడా తప్పు. రెండవది, రాజకీయ నేతలు గతంలో 50లో 60లో 40 దశాబ్దంలో ఉన్న రాజకీయ నేతలు ఈరోజు లేరు. చాలామంది అవినీతి మయమైపోయింది. ఏ అవినీతికైతే వ్యతిరేకంగా ఇది ఒక పాశుపతాస్త్రంగా పనిచేయాల్సి వస్తుందో అలాంటి దాంట్లో సమాచార కమిషన్లుగా అలాంటి అవినీతికి లోనవడానికి అవకాశం ఉన్న రాజకీయ నేతలు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అందుకని ఎవరైతే సమాచార చట్టం మీద కృషి చేస్తారో, చేతస్థాయిలో కృషి చేస్తారో, దాంట్లో అనుభవం ఉంటుందో అలాంటి వాళ్ళని ఎంపిక చేసి వారికి అవకాశం ఇస్తే వారు చాలా మరింత బాగా చేయడానికి అవకాశం ఉంటుంది.
సునీల్ కుమార్ గారు, సమాచార హక్కు చట్టం అమలు విషయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలంటే ఏం జరగాలంటారు? ఇంతకుముందు ఏదైతే చట్టాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం ఉందో అది కొంచెం తగ్గినట్టుగా కనపడుతుంటుంది. రెండోది, ఇంకో పక్కన ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చాలా కనపడుతున్నాయి. అది మన రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు. కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే దాని అమలులో కానివ్వండి, లేదా కమిషన్ల నియామకంలో కానివ్వండి, రకరకాలుగా మనం చూస్తున్నట్లయితే ఆ చట్టాన్ని డైల్యూట్ చేసే ఒక ప్రయత్నం కనపడుతుంది. ఈ చట్టం చేసింది ఎందుకు అంటే ప్రజలకి ఒక మేలు చేయడం, ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం లాంటిది ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకోవడం, తద్వారా ప్రభుత్వంలో పారదర్శకత తీసుకురావటము, తద్వారా ఒక జవాబుదారీ ప్రభుత్వం ఉండేటట్టుగా చేయడం కోసం వచ్చిన ఒక చట్టం ఇది. ఒక చాలా ఇప్పుడు వచ్చిన అన్ని చట్టాలలో భారత రాజ్యాంగం తర్వాత వచ్చిన ముఖ్యమైన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే నా దృష్టిలో ఇది ఒక సమాచార హక్కు చట్టం ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. అలాంటిది ఇలా నిర్వీర్యం కావడానికి ఈ రెండు కారణాలు. ఒకటి, ఇప్పుడు మీరు ఈ రోజు మీరు మా చర్చించుకున్న అంశం తీసుకున్నట్లయితే ఆ నలుగురు కూడా మంచి వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు, తీర్పులు బాగా రాయగలిగిన అయి ఉండొచ్చు. కానీ న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే న్యాయం చేయటమే కాదు, న్యాయం చేస్తున్నట్టుగా కనపడాలి అంటుంది. వీరికి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉండదు. ఆ రూల్స్ దృష్టిలో పెట్టుకోనన్నా ప్రభుత్వాలు ఒక రూల్ ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం వాళ్ళ ఛాన్సెస్ ఇంకొంచెం స్ట్రిక్ట్గా అమలు చేసుకొని చేసే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రజలకు వచ్చినట్లయితే మేము చట్టాలను చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తాము, రూల్ ఆఫ్ లా మాట్లాడతాము, ప్రభుత్వాల విషయాలకు వచ్చినట్లయితే మాకు అనుకూలంగా చేసుకున్న ఒక దృక్పథం కనపడుతుంది. ఒక మాట చెప్పదలుచుకున్నాను, ఈ రోజున మనం ఎన్నైతే మంచి ముఖ్యమైన చట్టాలు చేసుకుంటూ వస్తున్నామో ఆ చట్టాల యొక్క లబ్ధి ప్రజలకు చేరాలంటే ఈ చట్టం అమలు కావాలి. రాష్ట్రంలో సమాచార కమిషన్ల నియామకం మళ్లీ మొదటికి వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన 4 కమిషనర్ల విషయంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనర్హుల్ని అందలం ఎక్కించి అన్ని రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని చర్చలో పాల్గొన్న నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సహచట్టం స్ఫూర్తికి అనుగుణంగా కోర్టు ఆదేశాల మేరకు కొత్త కమిషన్లను నియమించాల్సి ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.